హలో అండి. లెహెంగా కింద క్యాన్ స్కర్ట్ వేసినప్పుడు, వెయ్యనప్పుడు డిఫరెన్స్ అయితే చాలా క్లియర్‌గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో, లెహెంగా కింద క్యాన్ స్కర్ట్ యాడ్ చేసినప్పుడు మనకి లెహెంగా క్లాత్ తక్కువ ఉన్నా కూడా గుబరంగా కనిపిస్తది. అలా అని ప్రతి ఒక్క లెహెంగాకి ఇలా క్యాన్ స్కర్ట్ స్టిచ్ చేయడం ఇబ్బంది అవుతది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే లెహెంగాకి, క్రాప్ టాప్‌కి, లాంగ్ ఫ్రాక్‌కి సెట్ అయ్యే విధంగా క్యాన్ స్కర్ట్ అనేది డిఫరెంట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం ఇక్కడ క్లియర్‌గా చూద్దాము. దీనికోసం మనకి నడుము దగ్గర నుండి కిందికి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు తీసేసుకోండి. ఇక్కడ పైన బెల్ట్ కోసం ఒక 4 ఇంచెస్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను క్యాన్ వచ్చేసి 3.5 మీటర్స్ అయితే తీసేసుకున్నాను. 3.5 మీటర్స్ తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దీని యొక్క పొడుగు వచ్చేసి 14 ఇంచులు ఉండే విధంగా తీసేసుకున్నా. యాక్చువల్గా ఏంటి అంటే మనం షాప్ నుండి తీసుకొచ్చినప్పుడు ఫోల్డింగ్ ఉంటుంది చూడండి, అదే ఫోల్డింగ్లో నేను మర్చిపోయినాను మీకు చూపించడం అనేది. ఇది ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది చూడండి. ఇది 3.5 మీటర్లు కదా, 3.5 మీటర్లు పొడుగు వచ్చేసి కింద 14 ఇంచులు తీసేసుకున్నా. లేదంటే 15 ఇంచులు తీసుకున్నాను, అంతకంటే ఎక్కువ తీసేసుకోకండి. 14 ఇంచులు తీసుకుంటే మోకాలు కంటే కొంచెం కిందకు ఉంటుంది. మనం లెహంగా వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇందులో ఎన్ని వరుసలు ఉన్నాయనేది నాకు కూడా చెప్పడం అయితే ఇబ్బంది, ఎందుకంటే 3.5 మీటర్లని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మధ్యలోకి రోల్ చేసినట్టుగా పెట్టేసి కట్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకోండి. అర్థమైంది కదా. క్యాన్ యొక్క పొడుగు ఎంత ఉండాలి? 14 ఇంచులు, 15 ఇంచులు లాస్ట్, అంతకంటే పైకి తీసుకోవద్దు. ఇప్పుడు క్లాత్ తీసుకున్నాను చూడండి, అది వచ్చేసి మనకి క్రేప్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇది ఎన్ని వరుసలు ఉంది, ఇన్ని వరుసలు అయితే వచ్చేసింది. ఇది కూడా మనకి 14 ఇంచులు ఉందనుకోండి, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తక్కువ ఉంది కదా, సో దీన్ని అయితే నేను యూజ్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 7 మీటర్లు వచ్చే విధంగా తీసేసుకున్నాను కదా, మీరు ఎక్కువైనా తీసేసుకోవచ్చు. ఇప్పుడు స్కర్ట్కి క్లాత్ కట్ చేసేసుకున్నాం కదా, కట్ చేసేసుకున్న దగ్గర కింద ఒక 1 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా కనిపిస్తుంది, పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం కింది సైడ్లో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ చూడండి, నేను క్యాన్ అనేది యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఇలా తీసేసుకోండి. కింద 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ పెట్టేసుకొని కింది సైడ్ అబ్జర్వ్ చేయండి. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కడి వరకు తీసుకున్నా, మనం ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ వరకు తీసేసుకొని ఇలా స్టార్టింగ్ దగ్గర నుండి కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి. నార్మల్ కుచ్చులే పెట్టేసుకోండి. ఇదెంత వెడల్పు వచ్చేసి 2.5-3 ఇంచుల కుచ్చులు అయితే పెట్టేసుకోండి. మీరు ఎంత ఎక్కువ క్యాన్ తీసేసుకుంటే మీకు అంత గుబరంగా ఉంటుంది. కొంచెమే కావాలి అంటే కొంచెం తీసేసుకోండి. ఇప్పుడు నేను 3.5 మీటర్స్ తీసుకున్నా. డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఎంత వస్తుంది మనకి? 7 మీటర్స్ వస్తుంది. సో 7 మీటర్స్ వస్తుంది కాబట్టి గుబరం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అలానే మీరు ఒక 5 మీటర్లు తీసుకున్నారు అనుకోండి, 5 మీటర్స్ క్యాన్ తీసుకొని స్టిచ్ చేసినప్పుడు 10 మీటర్లు వస్తుంది. అప్పుడు లెహంగా అనేది ఇంకెక్కువ గుబరంగా ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఒక మెథడ్ చెప్తున్నాను కదా, ఇది 2 లేయర్స్ స్టిచ్ చేసుకుంటారు, 3 లేయర్స్, కొందరు పైన నడుము దగ్గర నుండి కూడా స్టిచ్ చేసుకుంటారు. కాకపోతే నాకైతే కింద మోకాల దగ్గర నుండి సరిపోతుందని అనిపిస్తుంది. ఎవరికైనా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. చూడండి, కుచ్చులు అనేవి నేను ఇలా దగ్గరికి ఇలా ప్రెస్ చేస్తున్నాను కదా, ఒకసారి ఓపెన్ చేసినాం అనుకోండి ఇలా ఎక్కువ గుబురుగా వచ్చేస్తుంది. ఎంత క్లాత్ ఎక్కువ తీసుకుంటే అంత అయితే తీసేసుకోండి. ఇలా లాస్ట్ వరకు కూడా స్టిచ్ వేసేసుకోండి. లాస్ట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ను క్యాన్ కలిపి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఎందుకంటే సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మనకి ప్రాబ్లం అనేది కాకుండా ఉంటుంది. అందుకోసం ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన కిందనేమో మనం క్యాన్ జాయిన్ చేసుకున్నాం, పైన ఏం చేయాలి? పైన కుచ్చులు పెట్టేసుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? మన నడుము కొలతకి సెట్ అయ్యే అంత విధంగా పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ కుచ్చులు అనేవి ఫార్ములాతో కావాలి అనుకుంటే నిన్నటి వీడియోలో, అంటే మన మెయిన్ లెహంగా చూసిండ్రు కదా స్టార్టింగ్లో, ఆ లెహంగాకి ఫార్ములాతోని కుచ్చులు ఏ విధంగా పెట్టుకోవాలి అని చూపించినాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. లేదు అనుకుంటే ఇక్కడ అందాద కొద్దైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనేం ఫార్ములా అయితే యూజ్ చేయలేదు, అందాద కొద్ది అయితే పెట్టేసినాను. నా అడుము కొలత ఎంత ఉంది అంటే 32 ఇంచులు, ఖర్చుతోని కలిపి ఒక 35-36 ఇంచులు వచ్చే విధంగా కుచ్చులు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్ అండ్ ఇటు సైడ్ స్టార్టింగ్, అటు సైడ్ స్టార్టింగ్ ఉంటుంది కదా, ఈ స్టార్టింగ్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకున్నా. ఎక్కడి వరకు అంటే ఓన్లీ పైన కాదు, కింది వరకు ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ వేసేసుకోండి. ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్లు కూడా కుట్టు పోగులు అనేవి బయటికి రాకుండా ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా 2 సైడ్లు వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే ఇందులో ఎక్కువ కూడా ఉంటాయి. డబుల్ లైనింగ్ తీసేసుకోవడం అలా చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. నేను సింపుల్ మెథడ్ చెప్పినాను మీకు. సో పైన బెల్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి. పైన బెల్ట్ కోసం ఒక సైడ్ డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత
ఒక సైడ్ నేను ఇలా ఎక్స్ట్రా ఫోల్డ్ చేస్తున్నా. ఎందుకోసం అంటే కొందరికి ఏమన్నా అడ్జస్ట్మెంట్ అవసరం ఉంటుంది కదా, చిన్న పిల్లలకి మనం స్టిచ్ చేసినప్పుడు వాళ్ళు పెరిగినప్పుడు వాళ్ళు లూజ్ చేసుకోవాలి అనుకుంటే పైంది లూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. పైంది లూజ్ చేసినాం అనుకోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఏమవుతుంది అంటే పొడుగు అనేది పెంచుకునే విధంగా ఉంటుంది. ఇలా తీసేసుకొని పైన కుచ్చులు ఉన్నాయి కదా, ఆ పైన కుచ్చుల దగ్గర ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. చాలా సింపుల్ మెథడ్లోనే ఉంటుంది. సో ఇంతకుముందు మనం పైన జాయిన్ చేసినాం చూడండి, అది ఒక సైడ్ పెట్టేసుకొని ఇది ఇటు సైడ్, ఎందుకంటే ఓపెన్ చేసేసుకునేటప్పుడు ఒక సైడ్ ఓపెన్ చేస్తేనే మనకి లూజ్ అనేది పొడుగు అనేది పెరిగిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇందులో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే ఏం లేదు, జస్ట్ అందాద కొద్ది మాత్రమే స్టిచ్ చేసుకోవడం, ఫార్ములాతో అయితే ఏం చెప్పట్లేదు. పైన ఈ విధంగా బెల్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. ఈ బెల్ట్ యొక్క సైజు 1.5 ఇంచ్ ఉండే విధంగా చూసేసుకోండి. అంతకంటే పెద్దగా ఉందనుకోండి నడుము దగ్గర మలకలు పడే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మనం దీనికి స్టిఫ్ అలాంటి ఏమి ఉండదు కదా. ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా పైకి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఏం క్లాత్ తీసుకున్నామని చెప్పినాను, క్రేప్ క్లాత్. సో క్రేప్ క్లాత్ తీసుకున్నప్పుడు ఒకసారి మీకు ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి. ఒకవేళ ముడత వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా బ్లౌజ్ కటింగ్ లెహెంగా ఫార్ములాతోని లేదంటే డిజైనర్ బ్లౌజెస్ డిజైనర్ నెక్స్ కావాలి అనుకుంటే మన ఛానల్లో చూసేసేయండి. సో కింది సైడ్ లూజ్ వస్తే చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసేయండి. నేను ఇక్కడ చూపిస్తాను అనుకున్నా మర్చిపోయినాను. లోపల సైడ్ వెనకాల సైడ్ ఒకవేళ లూజ్ అనిపిస్తే చిన్న కుచ్చులాగా పెట్టేసుకొని మీకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. పైన నడుము కొలత దగ్గర ఒక 5 ఇంచులు వదిలేసేయండి, 4.5-5 ఇంచులు వదిలేసి అక్కడ నుండి సైడ్ జాయింట్స్ అయితే ఇవి రెండు కలిపి సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే మనకి కెన్ లెహంగా అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత ఒక 5-6 మినిట్స్లో అయితే అయిపోయింది. మనం స్టిచ్ చేసుకుంటే మినిమం ఒక 20 మినిట్స్ అనుకోండి. 20 మినిట్స్లో మనకి కెన్ స్కర్ట్ అయితే రెడీ అయిపోతుంది. సెపరేట్గా స్టిచ్ చేసుకుంటే ప్రతి దానికి వేసుకోవచ్చు, ఎందుకంటే ప్రతి దానికి స్టిచ్ చేయించినాం అనుకోండి కబోర్డ్స్లో ప్లేస్ కూడా సరిపోదు. ఒక డ్రెస్ ఒక లాంగ్ ఫ్రాక్ పెడితేనే ఫుల్ అయిపోతుంది. సో నా ఐడియా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కొత్తదేం కాదు అనుకోకండి, నాకు తోసింది నేను మీకు చెప్పినాను. థ్యాంక్ యూ.